హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నాది చిన్న రిక్వెస్ట్, కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ని క్లిక్ చేసి పక్కన కనపడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ని క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బ్లాగర్ నుంచి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా మనము. ఇప్పుడు మనం బ్లాగర్లోకి ఎంటర్ అయ్యాక కొన్ని సెట్టింగ్స్ అయితే నేను వరకు నేర్చుకున్నాం కదా. ఈరోజు అయితే సెట్టింగ్స్లో ఏవేవి చేయాలి అది మెయిన్ ఎస్ఈఓ ఈరోజు చెప్తాను. ఓకే, మొన్నటి వరకు అయితే మనం ఇదంతా నేర్చుకున్నాం కదా. ఆల్ స్టార్స్, కామెంట్స్, ఎర్నింగ్స్, ఇవన్నీ ఎర్నింగ్ ట్యాబ్ గురించి చెప్తాను నేను కన్ఫర్మ్గా. నెక్స్ట్ ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది కదా సెట్టింగ్ గురించి ఈరోజు పూర్తిగా చెప్పిస్తాను. ఓకే, ఈ సెట్టింగ్స్లో మొత్తం 7 ఉంటాయి. ఓకే, 7 ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్ అంటే టైటిల్లో మన టైటిల్ ఏం రావాలి అంటే బ్లాగర్లో మన మెయిన్ టైటిల్ చరణ్ టెక్ వరల్డ్ నేను పెట్టుకున్నాను. ఓకే, ఈ విధంగానే ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ డిస్క్రిప్షన్లో ఇక్కడ మీది బ్లాగరు ఏ దానికి సంబంధించినది, ఓకే, దాని గురించి ఇక్కడ రాసి పెట్టుకోండి. నేనైతే మై బ్లాగర్ ఈజ్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ అండ్ స్టోరీస్, ఇమేజెస్, వీడియోస్ అండ్ ఆల్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గివింగ్ టు రీడర్స్ అంటే నేను ఇలా రాసి పెట్టుకున్నాను డిస్క్రిప్షన్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ ప్రైవసీ వచ్చేసి మీరు ఎవరికి కనిపించకుండా పెట్టుకోవాలనుకుంటున్నారా, అందరికీ కనిపించేటట్టు పెట్టుకోవాలనుకుంటున్నారా అంటే ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. నా అన్నీ పబ్లిష్ కావాలి కాబట్టి నేను అన్నీ ఎస్ పెట్టుకొని సేవ్ చేంజెస్ పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పబ్లిషింగ్ బ్లాగ్ అడ్రస్. ఓకే, ఇక్కడ మనము బ్లాగ్ అడ్రస్ అదే ఉంచుకోవచ్చు, లేదంటే కొంచెం మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఏదైనా సపరేట్ డొమైన్ ఉంటే డొమైన్ గురించి సపరేట్ వెబ్సైట్ లేదా సపరేట్ డొమైన్ మీకు ఉంటే ఇక్కడ సపరేట్ డొమైన్ కొనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ HTTPS. ఓకే, ఇదంతా అందరూ ఎస్లోనే పెట్టుకుంటారు, ఇప్పుడు ఎస్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పర్మిషన్స్ అంటే బ్లాగ్ ఆథర్స్ బ్లాగ్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయడానికి, ఏమైనా పోస్ట్ చేయడానికి మీరు ఒక్కరే చేసుకోవాలా లేదా వేరే వాళ్ళకు ఇవ్వాలా అంటే వాట్సాప్ గ్రూప్లో మనం అడ్మిన్ వేరే వాళ్ళకి ఇస్తాం కదా, అలాగే సేమ్ టు సేమ్ నీ బ్లాగర్ కూడా వేరే వాళ్ళకు ఇవ్వచ్చు. ఓకే, ఎవరన్నా ఇవ్వాలంటే యాడ్ ఆథర్స్ మీద క్లిక్ చేస్తే ఇలా వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వచ్చు. మీరు ఇక్కడ ఇన్వైట్ చేసుకోవచ్చు, చూస్ కాంటాక్ట్స్, మీ కాంటాక్ట్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేస్తే మీరు పెట్టిన వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది, వాళ్ళు పెట్టిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా పెట్టుకోవచ్చు. నాకేమి వద్దు కాబట్టి నేనైతే క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్ రీడర్స్. ఓకే, బ్లాగ్ రీడర్స్ అంటే మీది బ్లాగర్ వచ్చేసి పబ్లిక్లో ఉండాలి కదా, పబ్లిక్లో లేకుండా ప్రైవేట్లో పెట్టుకుంటే ఎవరు చూడరు కదా. మీరు ప్రైవేట్లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే పబ్లిక్లో పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ పోస్ట్స్ అండ్ కామెంట్స్ అండ్ షేరింగ్స్. ఓకే, ఇది మెయిన్. ఇంకొకటి దీంట్లో షో ఆట్ మోస్ట్ అంటే మీకు 5 పోస్టులు వచ్చేసి 5 పోస్టులు. నెక్స్ట్ డేస్లో కావాలా పోస్ట్లో కావాలంటే మనకు పోస్ట్లే ఉండాలి. డేస్ అయితే 5 డేస్ మించి తర్వాత ఉన్నట్టు మనకు కనపడవు అనమాట. 5 పోస్ట్ అంటే బాగుండొచ్చు. ఇక్కడ 5 లేదా అంతకు మించి మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఓకే, పోస్ట్ టెంప్లెట్. ఓకే, ఇక్కడ మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా సరే, నేనైతే యాడ్ చేయడం లేదు. ఈ కూడా షోకేస్ ఇమేజెస్ విత్ లైట్ బాక్స్. ఓకే, ఇక్కడైతే ఎస్లో పెట్టుకోండి దీన్ని. నెక్స్ట్ కామెంట్స్లో దీన్ని కామెంట్ లొకేషన్ వచ్చేసి అందరూ ఎంబ్రాయిడరీ పెట్టుకుంటారు, నేనైతే ఎంబ్రాయిడరీ పెట్టుకున్నాను. నెక్స్ట్ హూ కెన్ కామెంట్, మీకు కామెంట్ ఎవరు చేయాలి అన్న దాని గురించి ఎనీవన్ యూజర్ విత్ గూగుల్ అకౌంట్స్, ఓన్లీ మెంబర్ ఆఫ్ ది బ్లాగర్, ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. నాకు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓకే, కామెంట్ మోడరేషన్ వచ్చేసి ఆల్వేస్. ఓకే, నెవర్ కామెంట్ ఎవరైనా పెట్టి మళ్ళీ మోడిఫై చేస్తుంటారు కదా, అలా అనమాట. ఇదైతే నెవర్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ షో వర్డ్ వెరిఫికేషన్, ఇక్కడ దీన్ని ఎస్లో పెట్టుకోండి. ఇక్కడ కామెంట్ ఫ్రమ్ మెసేజెస్, ఇక్కడ కామెంట్ ఫ్రమ్ మెసేజ్ అంటే మీకు ఎవరైనా కామెంట్ పెడితే వెంటనే వాళ్ళకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే, నేనైతే ఇక్కడ థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అని పెట్టుకున్నాను. ఓకే, మీరు ఏదైనా పెట్టుకునేటప్పుడు ఇక్కడ పెట్టుకోండి. వాళ్ళు ఎవరైనా మీకు కామెంట్ చేస్తే వెంటనే వాళ్ళకు రిప్లై వెళ్ళిపోతుంది. మీరు మెసేజ్ వాళ్ళకు రిప్లై కామెంట్ ఇవ్వకపోయినా సరే వాళ్ళకు ఈ కామెంట్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈరోజు అయితే ఈ 2 టాపిక్ గురించి చెప్పాను. రేపైతే ఈమెయిల్ అండ్ లాంగ్వేజ్ అండ్ ఫార్మాటింగ్, ఈ 2 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒకటేసారి చెప్తే అర్థం కాదు. ఓకే,
ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను ఏది అప్లోడ్ చేసినా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఇంకొకటి, మీరు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.